స్వాగతం ఫర్ సెషన్ 3. సో దీంట్లో ఏంటంటే ls-l మొత్తం దాని యొక్క ఏ అయితే ఫైల్స్ ఉన్నాయో వాటి యొక్క ఫైల్ పర్మిషన్స్ని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, chmod. సో ఫైల్ పర్మిషన్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను C1 అనే దానికి ఫైల్ పర్మిషన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫైల్ పర్మిషన్లో RW అండ్ ఈకి మొత్తం వచ్చేసి ఒక్కొక్క దానికి 7 అనే నెంబర్ ఇస్తామన్నమాట. మనం chmod 777 C1 అనే ఫోల్డర్ నేను ఇచ్చాను అంటే ఈ C1 అనే ఫోల్డర్కి నేను ఏం చేస్తున్నాను అంటే రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఎగ్జిక్యూట్కి మూడింటికి ఇస్తున్నాను అనమాట. సో రీడ్కి అనేది 4 ఉంటుంది, రైట్కి అనేది 2 ఉంటుంది అసైనింగ్ నెంబర్, ఎగ్జిక్యూట్ అనేది దానికి 1 ఉంటుంది. సో ఈ 3 కలిపితే వచ్చేది 7. అందుకని నేను 777 పెట్టానంటే రీడ్కి, రైట్కి అండ్ ఎగ్జిక్యూట్కి మూడింటికి నేను అనేది పర్మిషన్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ls-l కొట్టి చూసుకుంటే నేను మోడిఫై చేసిన C1 అనేది కలర్ చేంజ్ అయింది, గమనించారా? సో అక్కడ డేటా అనేది కూడా మోడిఫై అయిపోయింది యాజ్ కంపేర్ టు అన్నిటికీ దానికి మట్టు మారుంది. గెట్ ఫ్యాక్ట్ హై స్పేస్ C1. ఓకే, ఇది అవసరం లేదు. 1 minute. మీకు చెప్పాల్సింది ఇది కాదు. హిస్టరీ. ఈ హిస్టరీ అనేది ఏంటంటే ఇప్పటివరకు మనం ఏదైతే కమాండ్స్ తీసుకున్నామో ఆ కమాండ్స్ అన్నింటినీ ఒక లిస్ట్లో చూపిస్తుంది అనమాట. మనం హిస్టరీ తర్వాత స్పేస్ ఇచ్చి నెంబర్ ఇచ్చామంటే ఎంతైతే నెంబర్ ఇస్తామో అన్ని కమాండ్స్ మాత్రమే చూపిస్తాయి. దీని తర్వాత ఎకో. ఈ ఎకో అనేది ఏం చేస్తుంది అంటే మనకు వచ్చే అవుట్పుట్ని మనం ఇక్కడే టైప్ చేసి ఇప్పుడు దీపక్ అనేది నాకు అవుట్పుట్గా రావాలి అని చెప్పి డబుల్ కొటేషన్లో పెట్టామంటే అదే మనకి రిప్లైగా వస్తుంది అనమాట, దీపక్ అని. సో ఇట్ ఈస్ ఎ కమాండ్ దట్ అవుట్పుట్ ద స్ట్రింగ్స్ దట్ ఆర్ పాస్డ్ టు ఇట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్స్. సో నేను ధీరజ్ కొట్టాను, సో ధీరజ్ అయిపోయింది. అండ్ ls కూడా చూసుకుంటున్నాను నా యొక్క ఫైల్స్ ఏమేమి ఉన్నాయని. ఆ జిప్ ఫైల్స్ అండ్ C1, C2, C4 క్లాస్ ఈ ఫోల్డర్స్ అనమాట. సో క్యాట్ ప్రవీణ్ దాంట్లో ఏం లేదు. సో నానో ఏంటి యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పన్నాను. సో ఇక్కడ ఏంటంటే మొత్తం చూపిస్తుంది మనకి. అండ్ టైప్ చేసామా ఎంటర్ కొట్టామా అండ్ ఎంటర్ కొట్టిన ప్రతిసారి మాత్రమే నీకు ఆ లైన్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఎంటర్ కొట్టలేదా ఆ లైన్ అనేది పోతుంది గురు. సో ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోవడమే. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ మొత్తం అయిపోయిన తర్వాత Ctrl+Z కొట్టేసి బయటకు వచ్చాయి. అండ్ అక్కడ Ctrl+Z కొట్టంగానే నీకు ఈ సేవ్ దిస్ బఫర్ ఎస్ ఆర్ నో అని అడుగుద్ది. ఎస్ కొట్టు. దాని తర్వాత ఇదే నేమ్ ఉంచాలా అని అడుగుద్ది. అక్కడ నువ్వు నేమ్ అన్నా మార్చుకోవచ్చు, అదే నేమ్ ఉంచవచ్చు. అట్టే పెట్టేసి ఎంటర్ కొట్టామంటే సేవ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎందుకు ఇస్తున్నాను అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకంటే సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని కూడా మనం కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ సో అనే వర్డ్ ఎక్కువ వస్తూ ఉంది, దీన్ని ఆపేదని ట్రై చేస్తాం. ట్రై చేద్దాం. సరిపోదా? ఇంకొక 2 లైన్లు పోనిద్దాం చాలంటారా? ఓకే, వై కొట్టాం అండ్ ప్రవీణ్ అని ఎంటర్ కొట్టేసాం, సేవ్ అయిపోయింది.
దాన్ని వ్యూ చేయాలి. వ్యూకి కమెంట్ చెప్పున్నాను మీకు, నథింగ్ బట్ క్యాట్. మధ్యలో యారోస్ ఏం అవసరం లేదు, రైట్ యారోస్. డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఏదైతే డేటా మనం ఎంతైతే ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా అంతా డిస్ప్లే అయిపోతుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను గ్రెప్ ఈ గ్రెప్ ఏంటి అంటే గ్రెప్కి మోడర్న్ వర్షన్ అనమాట. సో ఒకేసారి ఒకటి కాదు 2 కీవర్డ్స్ ఎదుగుతుంది. ఎలా అంటే క్యాట్ ఫైల్ నేమ్ పైప్ అండ్ దెన్ ఈ గ్రెప్ డబుల్ కొటేషన్లో మనకు కావాల్సిన వర్డ్ పెట్టామా, పైప్ పెట్టామా, వర్డ్ పైప్ అండ్ వర్డ్ అండ్ పైప్. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ వర్డ్ అనేది మనం ఎంటర్ చేసిన డేటాలో ఉండాలి. ఒకవేళ లేదు అంటే ఇప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఎట్లా ఉందో అట్లా వస్తుంది. అండ్ ఏదైతే రెడ్ కలర్లో ఉందో అది ఒక్కటే మ్యాచ్ అయిందని. ఒకసారి మనం క్యాట్ కొట్టేసి ప్రవీణ్ లోపల ఏమి ఉన్నాయో చూద్దాం, అసలు నేను ఇచ్చిన 2 వర్డ్స్ ఉన్నాయా లేవా అని. బాగా గమనించినట్టయితే 2 వర్డ్స్ లేవు. దాని కారణంగా అవి తీసేసి ఉన్న వర్డ్స్ పెట్టి ట్రై చేయాల్దాం. ఈసారి వస్తుంది. అది గ్రప్కి ఈ గ్రప్కి తేడా. గ్రప్ అనేది అంటే సింగిల్ స్ట్రింగ్ని ఎతికేదానికి. ఈ గ్రప్ ఏదనేది అంటే ఒక 4 లేదంటే 5 ఎట్ ఏ టైం ఎతకాలంటే ప్రతిసారి గ్రప్ కోడ్ ఎతకలేం కదా, దానికోసమని ఇది. సో ఈ గ్రప్ చూసారు కదా, దిస్ డేటా దిస్ 3 వచ్చాయి. అండ్ క్యాట్ ప్రవీణ్ హైఫా లైక్ పైప్ గ్రప్ హాయ్ హెచ్ఐ ఎక్కడెక్కడ ఉందో అది మొత్తం చూపించేస్తుంది ఇక్కడ కదా. ఎల్ఎస్ హైఫన్ ఎల్ఐ అండ్ ప్రతి ఒక్క దానికి ఎగ్జాక్ట్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఇది ఇండెక్స్ నెంబర్ అంటారు దాన్ని. దాని తర్వాత డబ్ల్యూసి అంటే వర్డ్ కౌంట్. ఆ ప్రవీణ్ అనేది అంటే వర్డ్ కౌంట్ ఎంత ఉంది అని. ఇది కొంచెం ఎగ్జిక్యూట్ అవ్వలేదు, దాన్ని సస్పెండ్ చేసి పడేసాను. Ctrl+Z కొడితే సరిపోతుంది అనుకున్న దానికి. చార్జ్ ఓకే. ఈ సెషన్ కూడా ఇంకొక 3-4 నిమిషాలు పెరిగేటట్టుంది, మరి చూడాలి. ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ అనే ఫైల్లో ఉంది కదా, ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ అంతా సాయికి పాస్ చేసాం. అండ్ సాయి.txt అనే దాన్ని కాపీ చేసాం. అండ్ డిఎఫ్, ఈ డిఎఫ్ ఏంటి అంటే ఈ డిఎఫ్ ఏంటంటే ఫైల్ సిస్టమ్స్ మౌంటెడ్ పార్ట్ అనేది చూపిస్తుంది ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఉన్నాయని. దాని తర్వాత మనం వాడేది పిఎస్. ఇందాక డబ్ల్యూసీ అనేది మనం సస్పెండ్ చేసాం కదా, అది అనేది అక్కడ వచ్చి సేవ్ అయిపోయింది అనమాట ప్రాసెస్లో. సస్పెండ్ అయిన ప్రాసెస్ కాబట్టి అట్లాగే ఉంది. దాన్ని మనం ఏం చేయొచ్చు, KILL అనే కమాండ్ యూస్ చేసుకొని కిల్ చేసేయచ్చు. ఇప్పుడు జాబ్స్ అని కొట్టి చూస్తే ఏ అయితే సస్పెండ్ ఉన్నా, రన్నింగ్ ఉన్నా, స్టాప్ అయి ఉన్నా కానీ ఈ జాబ్స్లో మనకి చూపిస్తుంది. మనం స్లీప్ అనే 20 అనేసి ఒక కమాండ్ రన్ చేసాం. సో దాన్ని మనం సస్పెండ్ చేసాం. ఇప్పుడు పిఎస్ కొట్టి చూస్తే ఆ డబ్ల్యూసీతో పాటు స్లీప్ కూడా ఉంది.
ఓకే, ఇప్పుడు జాబ్స్లో రెండు ఉన్నాయి, రెండు సస్పెండ్ అయినాయి. ఒకటి వర్డ్ కౌంట్ ఉంది, ఇంకోటి స్లీప్ ఉంది. ఇప్పుడు కిల్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రాసెస్ కానీ ఒక ప్రాసెస్ ఐడిని కానీ కంటిన్యూస్గా ఒకవేళ అది కీప్ ఆన్ వస్తూనే ఉంది రిపిటేటివ్ అనమాట. సో అలాంటి వాటిని కిల్ చేసి ఆ ప్రాసెస్ అనేది స్మూత్గా రన్ చేసి దానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత సారీ ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది, వెయిట్, కిల్ kill -9 అండ్ ప్రాసెస్ ఐడి. ఒక్క హిట్ ఎంటర్ కొట్టామంటే చాలు, ఇంకా ఆ పిఎస్లో అది అనేది డిలీట్ అయిపోతుంది. సో కిల్ అయిపోయింది, కిల్డ్. ఎల్ఎస్ కొట్టి చూస్తే ఇంకొండేది స్లీప్, సస్పెండ్ అయిన జాబ్. ఎఫ్జీ కొట్టామంటే 4 రౌండ్లోకి వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది. ఓకే, ఆ స్లీప్ని కిల్ చేసేద్దాం ముందు. కిల్ -9, -19 స్లీప్. ఇల్లీగల్ పిఐడి రిస్క్ వద్దు. కిల్ మళ్ళా ఫెయిల్ అయింది. కిల్ అయిపోయిందండి. అండ్ ఇవి రెండు అనేది ప్రాసెస్లో కామన్ అనమాట, రన్నింగ్ ప్రాసెస్లో. అండ్ దాని తర్వాత విల్ గో విత్ ఎల్ఎస్ అండ్ దెన్ పీడబ్ల్యూడి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎల్ఎస్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్. సిడి ప్రవీణ్ ఈజ్ నాట్ ఎ సచ్ డైరెక్టరీ.